సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని కిబిరి పరిశ్రమలో కార్మిక సంఘాల మధ్య విమర్శలు తీవ్ర రూపం దాల్చాయి. గేట్ మీటింగ్లో ఇచ్చిన హామీలను సిఐటియు నాయకత్వం అమలు చేయలేదని, మేనేజ్మెంట్కు అనుకూలంగా వ్యవహరించి కార్మికులను మోసం చేసిందని కార్మిక నాయకులు ఆరోపించారు. రానున్న రోజుల్లో కార్మికులే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అగ్రిమెంట్ ప్రకటించడం జరిగింది. ఆ గేట్ మీటింగ్లో ప్రకటించిన అగ్రిమెంటు ఏమాత్రం కిరిబీ కార్మికులు ఏ ఒక్కరు సమంజసంగా లేరు, యాక్సెప్ట్ చేయలేరు. నిన్న ఆల్రెడీ సిఐటి వాళ్ళు యూనియన్ ఆఫీసర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. 117 మందికి ఎవరైతే క్యాజువల్ కార్మికులు ఉన్నారో వాళ్ళు 12 సంవత్సరాల నుండి కిరిబీ కంపెనీలో పనిచేస్తున్నారు. క్యాజువల్ వాళ్ళకు 16,000 జీతం కూడా లేదు. ఈరోజు వాళ్ళు అంటారు మేము వాళ్ళకు న్యాయం చేసినామంటారు. వాళ్ళకు డైరెక్ట్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. వాళ్ళ జీతం 16,000 ఉంది, వాళ్ళకి 30,000 మినిమం శాలరీ చేయాలి. వాళ్ళందరికీ మోసం చేసి 10 సంవత్సరాలు చేయించుకున్నారు. ఇదే 8 సంవత్సరాల నుండి సిఐటి అధికారంలో ఉంది. వాళ్ళు మా మీద బురదలుతున్నారు. చుక్కారాములు గేట్ మీటింగ్లో మాట్లాడిన విషయం ఏంటంటే 12,000 పైన అగ్రిమెంట్ ముద్రగుద్దుతా, ప్లస్ గ్రాడ్యుయేట్ వేస్తా, రిటైర్మెంట్ బెనిఫిట్ వేస్తా, రిటైర్మెంట్ వయసు వేస్తా, ఇంకా చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాల చుక్కారాములు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. చుక్కారాములు 12,000 పైన అగ్రిమెంట్ అన్నాడు, 9,800 అగ్రిమెంట్ చేసిండు. తర్వాత మాకు వీడియో అనేది ముఖ్యము. ప్రతి అగ్రిమెంట్లో 30 పైసలు వీడియో పెరిగేది. ఈసారి అగ్రిమెంట్లో 20 పైసలు వీడియో పెంచాడు. తర్వాత చుక్కారాములు రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు చేస్తున్నాడు. ఈరోజు చుక్కారాములు రిటైర్మెంట్ వయసు మళ్ళీ 58కి తీసుకొచ్చాడు. ఆ పోయిన అగ్రిమెంట్లో 6 నెలలు పెంచాడు. ఈసారి దునియా కండిషన్ పెట్టి 50ని తీసుకొచ్చాడు. ఇన్సూరెన్స్ 10 లక్షలు చేస్తున్నాడు. మైపాల్ రెడ్డి గారు 2 లక్షలు పెంచిందే. చుక్కారాములు 3 అగ్రిమెంట్లు చేశాడు. చెరుతులకు కూడిన ఇన్సూరెన్స్ ₹1,00,000 పెంచాడు. ఓన్లీ ఆర్ట్, న్యూరో దీనికి మాత్రమే ₹1,00,000 వస్తుంది. మిగతా దాంట్లో 4 లక్షలే వర్తిస్తుంది. 2 లక్షల ఇన్సూరెన్స్, 2 లక్షల బఫర్. ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ అంతా బ్లాక్మెయిల్ చేసి సంతకాలు తిరిగి నీకు ఇన్సూరెన్స్లో బఫర్ ఇప్పియము, అలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుండ్రు. సిఐటి సిద్ధాంతం అంటే మేము అనుకున్నాం సిఐటి ఎంతో మంచి చేస్తారు అనుకున్నాం. ఈరోజు కిరిబీ కార్లు నట్టేట ముంచిండ్రు. నిన్న అంటారు 4 యూనియన్లు కలిసి పోటీ చేసేవాడు. ఆ జిఎస్ అనేటోడు ఇదే బీఆర్టీలో 6 సంవత్సరాలు పనిచేసాడు. వాడు అందులో పోయి జొర్రాడు. వానికి ఒక యూనియన్ లేదు, ఒక కథ లేదు, వాడు ఒక యూనియన్ పెట్టలేదు, ఓ జెండా లేదు. సిఐటిలో ఫౌండర్ మల్లేష్ అనే ఒక అతను ఫౌండర్ ఉన్నాడు. అతను ఫస్ట్ ప్లేస్ ఉండాలి. అతన్ని గౌరవించట్లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక జెండా తెచ్చుకోరాయి, జెండా తెచ్చుకొని ఆ జెండా కింద పోటీ చేయి, అప్పుడు గెలిస్తే తెలుస్తుంది. నీకు ఇదే మైపాల్ రెడ్డి గారు నువ్వు చేసిన యూనియన్ ఫండ్ ఫ్రాడ్కు మెడబట్టి నిన్ను క్యాంప్ బయటకు దొప్పిండు. ఇంకా సిగ్గుడే నీకు. మళ్ళీ చెప్తున్నావు 300 ఓట్ల మెజార్టీతో గెలుస్తావా? నీ బతుకు ఒక్కసారి ఒక ఓటుతోనే గెలిచే గుర్తుపెట్టుకో. అది నువ్వు ఓడీలు తీసుకొని మేనేజ్మెంట్తో ఓడీలు తీసుకొని అందరిని లాజ్ చేసి కంపెనీలో ఎంప్లాయీస్ అంతా లాజ్ చేసి 9,000 అగ్రిమెంట్ 9,800 అగ్రిమెంట్ ఎట్లా ఒప్పుకుంటావు? వాడికి మానవత్వం లేదు. వాడు ఓన్లీ కిరిబీ కంపెనీ న్యాయం చేయడం కాదు, కిరిబీ కంపెనీ నాశనం చేయడానికి తయారయ్యాడు. చుక్కారాములు ఆయన స్టేట్ లీడర్. ఆయన కూడా ఎందుకంటే తయారయ్యాడు? ఓన్లీ పైసల గురించి, పైసలతో కుమ్మక్కయ్యి ఈరోజు కిరిబీ కార్మికులు 9,800కే చేశాడు. ఇంకోటి, మేము మొన్న గేట్ మీటింగ్ రోజు పోయి అడగడానికి పోతే 10 మంది తాగి వచ్చినాడు. ఎవడు తాగి వచ్చాడో నిరూపించుకున్న వీడియోలు ఉన్నాయి. బయట నుండి కొంతమంది నువ్వు తీసుకొచ్చినావు, మేము తీసుకొస్తే బయట నుండి నీ టెంటే ఉండదు. అది గుర్తుకు పెట్టుకో బిడ్డ. నువ్వు మాకు వార్నింగ్ ఇవ్వడం కాదు, మేము వార్నింగ్ ఇస్తే నువ్వు ఈ ఏరియాలోనే ఉండవు. నువ్వు మాకు చెప్పడం ఏందిరా భయ్? నువ్వు ఏంటి అసలు? నువ్వు కొంతమందిని ఏమంటారు, గోవాకి వెళ్ళిండ్రు అంటారు. వాళ్ళ ఓను వాళ్ళ ఇష్టం గోవాకి వెళ్తారు. నీవు క్యాంటీన్ 50,000 తీసుకొని విశాఖ తిప్పినావు. విశాఖపట్నం పోయి బీచ్ల పోటీ తిరిగినావు. నువ్వు మాకు చెప్తున్నావు. నువ్వు 8 సంవత్సరాల క్యాంటీన్తో కుమ్మక్కయ్యి రోజు ఉప్మా పెట్టిస్తున్నావు. ఈరోజు కంపెనీలో క్యాంటీన్ మార్చడానికి నీ షాక్ అవుతలేదు. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకటే క్యాంటీన్ ఉందా 8 సంవత్సరాలు? ఇంకా వాళ్ళని పాపం ఇంకా ఉన్న వాళ్ళకి ఏం చెప్పకుండా
మొత్తం కుమ్మకై నాశనం చేస్తున్న కిరిబీ కార్మికులను సోదరుల ఒకటే మేము ఒకటే చుక్కారామును ఏ కంపెనీ నమ్ముకున్నా నాశనం చేస్తుండు. మా కంపెనీ నమ్ముకున్నాము, ఈరోజు సర్వనాశనం చేసింది మా కంపెనీ. ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక వీడియో లేదు, రిటైర్మెంట్ వయసు లేదు, అగ్రిమెంట్ లేదు, ఏ ఒక్క పాయింట్ అయినా సాధించాలని చెప్పమన్నది. గేట్ ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. చుక్కారాములు నీకు దమ్ము ధైర్యం ఉంటే గేట్ కాడికి రా, మేము వస్తాం, మా పిఆర్టీ తరఫున వస్తాము, గేట్ ముందర కూర్చొని మాట్లాడుకున్నాం. మేము ఎప్పుడైనా రెడీ. నువ్వు మేనేజ్మెంట్ కుమ్మక్కై హోటల్లో పోటీ మీటింగ్ పెట్టి నువ్వు కుమ్మక్కై మమ్మల్ని లాక్ చేస్తావా? నువ్వు మమ్మల్ని విమర్శిస్తావా?